కాకినాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతీయ జెండా ఎగురవేసి వందనం సమర్పించారు. అంతకుముందు జరిగిన కవాతులో డిప్యూటీ సీఎం గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పనుల గురించి ప్రజలకు వివరించారు. 7,900 కోట్లతో 5 జిల్లాల్లో జల్ జీవన్ మిషన్ పనులు జరుగుతున్నాయని పవన్ చెప్పారు. సుస్థిర పాలన కోసమే 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం ఉండాలన్న పవన్, పదవుల్లో ఉండి ఎంజాయ్ చేయాలనేది తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఫలితాలపై మాట్లాడిన పవన్, వైసీపీ వాళ్లు గెలిస్తే ప్రజా తీర్పు అంటారు, కూటమి గెలిస్తే ఈవీఎంల తప్ప అంటూ ప్రశ్నించారు. బ్యాండ్ మేజర్ ఫస్ట్ కంటింజెంట్. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో పోలీస్ శాఖ చాలా బలమైన దృష్టి పెడుతుంది. ఎందుకంటే నాకు ఇది కాకినాడ చాలా వల్నరబుల్గా అనిపిస్తుంది ఒకసారి రిపోర్ట్ చూస్తూ ఉంటే. కలెక్టర్ గారికి తెలుసు, ఎస్పీ గారికి తెలుసు, రాష్ట్ర డీజీపీ గారికి తెలుసు, ఇక్కడ విపరీతంగా డీజిల్ అక్రమ రవాణాలు జరుగుతూ ఉంటాయి. దీన్ని చాలా బలంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఓన్లీ బియ్యమే కదా, డీజిలే కదా అని మనం వదిలేస్తే ఒకసారి దోపిడీ, ఒకసారి స్మగ్లింగ్ అలవాటైన వాళ్ళకి బయట నుంచి వెపన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, బాంబులు తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. వీటన్నిటినీ కూడా ఒక చాలా ఏమరపాటుగా ప్రతి ఒక్కళ్ళు ఉండాలి. సో అందుకని దీన్ని భారతదేశం, మా కమిట్మెంట్, కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా లా అండ్ ఆర్డర్ మీద, దేశం తాలూకు సుస్థిరత మీద మాకు చాలా సమగ్రమైన అవగాహన ఉంది. ఎక్కడ కూడా కరప్షన్ ఉన్న చోట ఆటోమేటిక్గా దేశం బలహీనపడుద్ది. అలాంటి పరిస్థితుల్లో లేకుండా ఉండాలని మేము సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. వాటన్నిటికంటే కూడా ప్రజలు నేను కోరుకునేది, మీరు ఎరుకుతో ఉన్నంత కాలం డెమోక్రసీ ఈజ్ ఎటర్నల్ విజిలెన్స్ అంటే మీరు నిరంతర పహారా కాసే తప్ప ప్రజాస్వామ్యం బలపడదు. అందుకని మీరందరూ నిరంతరమైన విజిలెన్స్తో ఉండాలి, నిరంతరం ఇప్పుడు ఒక పహారా మనస్తత్వంతో ఉండాలి అనేది నేను మీ అందరికీ కోరుకుంటా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో